ఇవాళ మా డిపార్ట్మెంట్ ఎన్ఎస్ఎస్ ఉందన్నమాట. అంటే స్వచ్ఛ భారత్. ఇప్పుడే మేము ఆ రోడ్ అంతా క్లీన్ చేసి వచ్చినాము. వీడియో తీసేది మర్చిపోయాను. అంటే కొన్ని క్లిప్స్ తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాం అనమాట. సో ఇక్కడ ఉన్న చెత్త అంతా మేమే ఎత్తేయాలన్నమాట. హెచ్ఓడి ఇప్పుడు ఇక్కడ మేము క్లీన్ చేయాలన్నమాట. ఇంట్లో కూడా ఎప్పుడు కష్టం నూకలేదన్నమాట. మా ఇంట్లో వాళ్ళు రమ్మన్నారు. బ్లాగ్ అదే మా ఫ్రెండ్స్. అసలు ఏంటి బ్రో ఈ పరిస్థితి? ఓ బ్రో ఇక్కడ నుంచి అక్కడ నుంచి మా వర్షిత నూకల్లా లేదా పండబెట్టి నూకుతాను. నేను నూకుతారా? అక్కడ నుంచి బండ్ల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. పరగలేదు నా దగ్గర. ఇది చూడు కుమారి వర్షిత రోజా. మా ఆయుధాలు అనమాట. ఇప్పుడు కాల్డ్ పరక అంట. ఇక్కడ అనంతపురంలో పరక అంటారంట. రూమ్ స్టిక్. ఇప్పుడు నేను కూడా కష్టం నొక్కుతున్నాను. నీతో ఫోటో తీ. నీతో ఇక్కడ ఏమి గలీజ్ లేదు కానీ నూకాలంట. ఇప్పుడు ఇది నొక్కుతుంది. ఇడ నువ్వే నువ్వే మా సిఆర్ చాలా స్ట్రిక్ట్ ఉన్నాడు. దానికి బ్లాగ్ కావాలంటే బ్లాగ్ పెడుతుంది అనుకో. నువ్వే ఎన్ఎస్ఎస్ నేను చూసి భయపడాల. క్లైమేట్ వ్యూ అయితే భలే ఉందిరా. అమ్మ నాన్న చదివిస్తే డబ్బులు బొక్క అవుతుందని వాళ్ళిద్దరు చదువుకోరని తెలిసి వాళ్ళకి ఇదే కరెక్ట్ పని అని చెప్పి వాళ్ళిద్దరి దగ్గర ఇదే పని చేపిస్తున్నారు. ఇప్పుడు మనం అది లైవ్ లో చూస్తున్నాం చూడండి.
ఆమె సెల్ఫ్ ఆమె క్వీన్ అనుకునే ఆమె చేతిలో పొరక ఆంటీ అని చెప్పినా కూడా ఒప్పుకొని ఆంటీ ఇప్పుడు మనం వాళ్ళిద్దరిని లైవ్ లో చూస్తున్నాం. చీపురుతో తుడిచామంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇంకా వాళ్ళు దేనికి పనికిరానని అర్థమై వెళ్ళి దేనికి ఇచ్చారు. ఏ వాళ్ళకి లేదు నేను నీట్గా టెర్రస్ అయితే క్లీన్ చేసేస్తాం సక్సెస్ఫుల్గా. వ్యూస్ చూద్దాం పైనుంచి. మా డిపార్ట్మెంట్ పైన నుంచి వ్యూ అనమాట ఇది. అక్కడ పైన కనిపిస్తూ అన్ని సోలార్ ప్యానెల్సే. అది ఈసీ ఈసీ డిపార్ట్మెంట్. ఇది ట్రిపుల్-సి డిపార్ట్మెంట్. మనుషులు, ప్లేన్స్, ఆంటీలు. ఎవరు లేరు. దీనిలో ఎప్పుడు నువ్వు గిన్నె చేయి నొప్పిస్తాను, చేయి ఫుల్గా నొప్పిస్తాను. మొత్తం గది కూడా అయిపోయింది. సేమ్ ఫీలింగ్ బ్రో. ఇంట్లో మా అమ్మ పరిగి పట్టుకుని తెచ్చి పుల్లలు కూడా పట్టించారు. ఎంత క్లీన్గా చేశారో చూడండి బ్రో. ఓకే బాయ్.